నటుడు రాజకీయ నాయకుడు ఇటీవలనే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికానని చెప్పినటువంటి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో నమోదైనటువంటి ఒక కేసు ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళిని. సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు ఆయన. పోసాని పైన బిఎన్ఎస్ 196, 353(2), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక రాజంపేట కోర్టు ముందుకు పోసాని కృష్ణమురళి తరలిస్తున్నారు. బుధవారం రాత్రి రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోలీసులు పోసాని అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన దృశ్యాలని. పోసాని కృష్ణమురళికి యు ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దాట్ మిస్టర్ పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేసినట్టుగా దగ్గరికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. అండర్ సెక్షన్ 47(1)(2) BNSS మిమ్మల్ని అరెస్ట్ చేశామంటూ కూడా అక్కడ చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఆయనని అటు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. నోటీసులు సర్వ్ చేసే సమయంలో ఇది ఎల్లారెడ్డి గూడకి ఆయన నివాసాన్ని నోటీసులు సర్వ్ చేశారు. పోసాని కృష్ణమురళిని ఇప్పుడు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పిఎస్ కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బుధవారం రాత్రే అన్ని అక్కడికి తీసుకెళ్లారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది. పోసాని వారితో గొడవ పడుతున్నారు, వాగ్వాదాన్ని దిగుతున్నారు. దృశ్యాలు మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేదండి. ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా, మేము లోపలికి కేసుకుంటున్నాం, కేసుకురండి, రాజకీయ కేసుకురండి. మేము ఎవరు అంటున్నారు, రాజకీయ కేసుకురండి కదండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా రైట్, ఇది పోలీసులతో పోసాని వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. నిన్న రాత్రి బుధవారం రాత్రి 8:30 సమయంలో రాయదుర్గంలోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళని తెలుస్తోంది. బుధవారం రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఆయన్ని. అత్యంత నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అక్కడ. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. సో వాగ్వాదాన్ని దిగాడు. అయినా కూడా పోలీసులు తమ పని తాను చేసుకుని వెళ్ళిపోయారు.